ఈ రోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నాను. ఓకే. అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు. అధికారంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న అధపాతాళానికి కూలిపోయిన వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మించడం కోసం అలవిగాని బాధని అదిమి పట్టుకొని పంటి బిగువున భరిస్తున్న తొనకని బెనకని రాజనీతి. అబ్బబ్బబ్బబ్బా, నాకు తెలిసి ఆయన కార్యకర్తలు, ఆయన నాయకుడు కూడా ఈ రేంజ్ లో పొగిడి ఉండకుండొచ్చు. 5 సంవత్సరాల అణచివేతతో ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరి సలపని స్థితిలో రాష్ట్రం గుడ్లు తేలేసిన పరిస్థితిలో సంజీవిని లాంటి, లైఫ్ డ్రగ్ లాంటి, దివ్య ఔషధం లాంటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే 3 పదాలు విని ఆ రాష్ట్రం తెప్పరిల్లి తేరుకుని నేటికి సరిగ్గా ఏడాదైంది. ఇంతకు మించిన భజన ఉంటదండి? రాష్ట్రానికి ఇది కదా అసలైన పెయిడ్ జర్నలిజం అంటే, ఇది కదా భజన జర్నలిజం అంటే. మీరా నేతులు చెప్పేది, సూక్తులు చెప్పేది. ఇంకా జర్నలిజం గురించి ఇదే మూర్తి గారు ఇదే జర్నలిజం గురించి మొన్న చెప్పిరు ఒక మాట. ఆ మాట కూడా మీకు వినిపిస్తాం మిత్రులారా, ఒకసారి ఇక్కడ చూడండి. నోటి తీట రాయిళ్లు పొలిటీషియన్ల రూపంలోనే కాదు, జర్నలిస్టుల రూపంలో, విశ్లేషకుల రూపంలో ఇంకా అశుద్ధాలు వాంతి చేసుకుంటున్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్టులకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీడియా వేదిక పరిచి ఎగదోస్తుంది. అది వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. మరి మీరేం ఆర్టిస్టులు అండి? మీరు పెండ ఆర్టిస్టులా? వాడు పెయిడ్ ఆర్టిస్టులు పైసలు తీసుకొని చేస్తారు. మరి పెండ అశుద్ధం దీన్ని మీరు ఈ భజన చేస్తా ఉన్నారా? సారీ టు సే, ఏపీ ప్రజలు కొంత మన్నించాలి ఇలాంటి పదాలు వాడుతున్నందుకు. కానీ నిజంగా మీరు ఏం ఆర్టిస్టులు మీరు? నిజంగా 4 ఇంటర్వ్యూలు చూస్తే నాకు మీరా జర్నలిస్టుల గురించి నీతులు చెప్పేది అని అనిపించింది.